సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో షెడ్యూల్ కులాల జనాభా గణాంకాల్లో ఉన్న తీవ్రమైన వ్యత్యాసాల అంశంలో జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ అధికారికంగా జోక్యం చేసుకుంది. ఈ చర్య సంఖ్య రవీంద్రబాబు తెలంగాణ జనగణన కార్యాలయానికి సమర్పించిన ప్రతినిధి పత్రం ఆధారంగా ప్రారంభమైంది. ఆయన గణాంకాల్లోని అసంగతతలను ప్రస్తావిస్తూ అనంతరం కమిషన్ ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ జనగణన కార్యాలయం మరియు జీహెచ్ఎంసీ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ఆదేశాలను పాటించని పక్షంలో సమన్లు సహా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఫిర్యాదు ప్రకారం 2001 నుండి 2011 మధ్య మొత్తం జనాభా 5.72% పెరిగినప్పటికీ షెడ్యూల్ కులాల జనాభా 25.39% తగ్గినట్లు నివేదించబడింది. ఇది గణనలో లోపాలు లేదా డేటా తప్పిదాలపై తీవ్రమైన అనుమానాలను కలిగిస్తోంది. సంకి రవీంద్రబాబు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మాల, మాదిగ, ఆర్వ, మాల వంటి ఎస్సీ వర్గాలు దాదాపు 4వ వంతు జనాభాగా ఉన్నాయని వాస్తవాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. అందువల్ల ఈ తగ్గుదల గణాంకాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వ్యత్యాసాలు సంక్షేమ పథకాలు ప్రతినిత్యం విధాన ప్రణాళిక మరియు సామాజిక న్యాయంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరించారు. ఇక వీటికి సంబంధించి డిమాండ్ చూస్తే జనగణనలో జరిగిన లోపాలపై తక్షణం దర్యాప్తు జరగాలి. రాబోయే జనగణనకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. జనగణనలో ప్రజల భాగస్వామ్యంపై అవగాహన కార్యక్రమాలు జరగాలి. గణాంకాల ధృవీకరణకు బలమైన క్రాస్ చెకింగ్ విధానం. ఈ అంశం ఖచ్చితమైన జనగణన ప్రక్రియల అవసరాన్ని మరియు షెడ్యూల్ కులాల హక్కుల రక్షణకు న్యాయమైన ప్రతినిధిత్వాన్ని హైలైట్ చేస్తోంది. కార్యక్రమంలో సంకి రవీంద్రబాబు, జి రమేష్, సాయి కుమార్, అంబాల శ్రీనివాస్, కనుకల మహేష్ కుమార్, నవీన్ కుమార్, సంతోష్, దామోదర్, కృష్ణ, మహమ్మద్ ఫసీ తదితరులు పాల్గొన్నారు. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసింది. వెరాజ్ ఇన్ అవర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ యాజ్ ఎ టౌన్ సెన్సస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న మా కంటోన్మెంట్ సిఓ గారు కనీసం 26 తారీఖు ఆదివారం ఏదో లీవ్ అనుకుందాం, 27 తారీఖు రోజు అయినా ఈడున్న ప్రజాప్రతినిధి దగ్గర పోయి, నామినేటెడ్ మెంబర్ దగ్గరకు పోయి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను వాళ్ళతో ప్రారంభించి కంటోన్మెంట్ ప్రాంత ప్రజలలా ఒక అవేర్నెస్ కార్యక్రమం తీసుకొస్తే బాగుంటుండే. ఈ విధంగా ఈ యొక్క ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలా ఇవాళ 79 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా ఇంకా మేము ఉన్నాం, మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని లెక్కలకు తీసుకోండి అని చెప్పాల్సిన పరిస్థితికి దిగజారినాం. ఇంకెన్ని రోజులు ఈ వివక్ష? కాబట్టి రేపు జరగబోయే ఈ సెన్సస్ని 100% ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ని పరిగణనకు తీసుకొని స్పెషల్ ప్రోగ్రామ్ కిందికి స్పెషల్ ఫోకస్ పెట్టి కంటోన్మెంట్ సెన్సస్ ప్రక్రియను చేయాలా. 2011లో జరిగిన నష్టాన్ని 2026-27లో దీన్ని సరిచేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అధికారులు దీన్ని సీరియస్గా తీసుకొని డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ చేయాల్సిందే, మా లెక్కలు తేల్చాల్సిందే. దీనికి నేషనల్ ఎస్సీ కమిషన్, స్టేట్ ఎస్సీ కమిషన్ కూడా మా వాదనని ఏకీభవించి నోటీసులు ఇవ్వడం, వాళ్ళకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా కంప్లీట్ సెన్సస్ అయ్యేదాకా మా ఎంబడి ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాం. ఇట్లా ఒక నియోజకవర్గంలో కేవలం ఎస్సీ పాపులేషన్, అది గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అనే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఎస్సీలనే ఈ విధంగా తక్కువ చేసి సెన్సస్ ఉంది అని అంటే రేపు పొద్దుగాల ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ రిజర్వేషన్ కూడా పోయే ఛాన్స్ ఉంది. ఈ రిజర్వేషన్ ఇట్లనే ఉండాలా, ఎందుకంటే ఇక్కడ ఉన్న పాపులేషన్ 1/4 పాపులేషన్ ఎస్సీ జనాభా ఉన్నప్పుడు ఈ విధంగా 2011లో జరిగిన అన్యాయాన్ని మనం ప్రశ్నించకపోతే రాబోయే కాలంలో రిజర్వేషన్ కూడా మాయమైపోతుంది. రిజర్వేషన్ అనే ఒకటే కాకుండా రేపు పొద్దుగల్ల మాకేదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఎస్సీ సప్లాన్ అటువంటివి తీసుకొస్తారు. అటువంటి సప్లాన్లో కూడా మాకేమైనా నిధులు కేటాయించాలన్నా కూడా మేము ఇక్కడ యాజ్ పర్ ద రికార్డ్ తక్కువ ఉన్నామని చెప్పి మా కేటాయింపులు తక్కువ జరుగుతాయి. ఇక్కడ చూస్తేనేమో జనాలు ఎక్కువ ఉంటాము, కేటాయింపులు తక్కువ అయితే రేపటి మా జనరేషన్కి అన్యాయం అవుతుంది. కాబట్టి ఈ సెన్సస్ని పారదర్శకంగా ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ని లెక్కలకు తీసుకొని లెక్కలు అనేటివి చాలా పక్కా చేయాలా, ఫేర్గా చేయాలనేది మా డిమాండ్. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు ప్రారంభమైనవి. అదేవిధంగా తెలంగాణలో కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ప్రక్రియ మన 26 ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ జనాభా లెక్కల ద్వారానే ప్రాంతాలకు నిధులు కేటాయింపబడతాయి జనాభా నిష్పత్తి ప్రకారం. మా అదృష్టమనాలనా దురదృష్టమనాలనా తెలియదు, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 2021 సెన్సస్ ప్రకారము
చూసుకుంటే 2011కు కేవలం ఎస్సీ జనాభా మాత్రం 25.39% తగ్గి 2011 జనాభా లెక్కలల్లో తగ్గినాం 2001కి పోల్చుకుంటే. కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పాపులేషన్ మాత్రం 5.7% పెరగడం, ఎస్సీబీ జనాభా మాత్రము 25% తగ్గడం. ఖాళీ ఎస్సీలకే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మాకేమైనా మాయారోగం వచ్చిందా, లే మొత్తానికి 25% ఎస్సీలం ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎటైనా మైగ్రేట్ అయ్యామా? దీని వెనుక ఏదో కాన్స్పిరసీ కుట్ర ఉన్నది 2011లో. దాన్ని మేము 2012లో ఒక సంవత్సరం లేట్ ఐడెంటిఫై చేసి కోర్టుకు కూడా పోయినాం, ఫైట్ చేసినాము. కాకపోతే అప్పటికే సెన్సస్ ప్రజెంట్ చేసినాం కాబట్టి దీన్ని ఏం చేయలేము. 2020-21లో జరిగే సెన్సస్లో దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ని లెక్కలకు తీసుకుంటామన్నారు. అది 21లో కాకుండా ఇప్పుడు 26-27లో స్టార్ట్ అయింది సెన్సస్. మొన్న ఆదివారం 26 తారీఖు నుంచే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ప్రక్రియ స్టార్ట్ అయింది. కాబట్టి తెలంగాణ సెన్సస్ చీఫ్ భారతి ఓలికేరి మేడంకు కంటోన్మెంట్ ప్రజల పక్షాన కంటోన్మెంట్ ప్రాంతంలో ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ని పరిగణనకు తీసుకొని లెక్కలు చేయాలనేసి, గతంలో జరిగిన తప్పులు జరగకుండా మంచి ఫేర్ సెన్సస్ జరగాలన్న ఉద్దేశంతో మేడంకు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అదే కాకుండా మేడంకే రిప్రజెంటేషన్ కాకుండా ఎంటైర్ ఎస్సీ కమ్యూనిటీ కస్టోడియన్ అయినటువంటి నేషనల్ ఎస్సీ కమిషన్కి, స్టేట్ ఎస్సీ కమిషన్కి కూడా మాకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాము. నేషనల్ ఎస్సీ కమిషన్, స్టేట్ ఎస్సీ కమిషన్ ఇద్దరు కూడా స్పందించి ఇటు తెలంగాణ సెన్సస్కును గ్రేటర్ హైదరాబాద్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ అయిన జిహెచ్ఎంసీకి నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది ఈ ఇష్యూ మీద. అంటే ఒక ఎస్సీ కమిషన్ ఇంత రియాక్ట్ అయింది అంటే మాకు జరిగిన అన్యాయం ఏ విధంగా ఉన్నది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ రేపు జరిగే సెన్సస్ 2026లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ కానీ 2027లో జరిగే డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ కానివ్వండి, చాలా పగడ్బందీగా కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ని పరిగణనలకు తీసుకొని మా లెక్కలు చెప్పాలా, తద్వారా మాకు న్యాయం చేయాలనేదే మా డిమాండ్. ఇలా ఎంటైర్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 1/4 పాపులేషన్ ఎస్సీ పాపులేషన్ మేము ఉన్నాం. బాన్ అండ్ బాటప్గా మేము ప్రతి బస్సులో మేము తిరుగుతున్నాం, చేస్తున్నాం. అన్న, తమ్ముడు, అక్క, బావ అని తిరుగుతూ ఉంటాం. అర్వమాల, మాల, మాదిగి కమ్యూనిటీ మ్యాక్సిమం 1/4 పాపులేషన్ మేము ఉన్నప్పటికీ ఈ విధంగా మాకు అన్యాయం జరగడు చాలా దారుణం. ఎస్సీ కమిషన్ ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని స్పందించినందుకు నేషనల్ ఎస్సీ కమిషన్కి, స్టేట్ ఎస్సీ కమిషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేపు జరిగే సెన్సస్ని చాలా పగడ్బందీగా ఫేర్గా చేయాలనేదే మా డిమాండ్. రేపటి జనరేషన్కి అన్యాయం కాకుండా ఉండాలా, మా లెక్క అనేది తేలాలనేదే మా డిమాండ్.